ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన స్త్రీ శక్తి పథకం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా అందరికీ తెలిసిందే, ఏపీకి చెందిన వారు రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడైనా ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. దానికి ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఈ 3 కార్డులో ఏదో ఒకటి చూపించి బస్సులో ఎక్కొచ్చు. అయితే బస్సులో ఈ కార్డు చూపిస్తే ఈ కండక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జీరో టికెట్, అంటే జీరో ఫేర్ టికెట్ అయితే వాళ్ళకి ఇస్తారు. ఆ టికెట్ మాత్రం ఎస్టీ మనం కొనుక్కున్న టికెట్ లాగే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ టికెట్ పోయినా కానీ మళ్ళీ ఇంకో టికెట్ ఇవ్వరు. అది పోతే జనరల్గా మనకు టికెట్ పోతే బస్సులో ఎట్లా 500 ఫైన్ కట్టాలో అలాంటి ఫైనే మళ్ళీ వేస్తారు. సో ఆ టికెట్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే ఈ పథకంపై ప్రతిపక్షం వైసీపీ అనేక విమర్శలు చేస్తూ వస్తుంది. ఈ పథకం గురించి కానీ మహిళలను మోసం చేశారంటూ కానీ అట్లా విమర్శలు చేస్తూనే ఉంది. సరే, ఇక ఇవన్నీ పక్కన పెడితే ఈ పథకం ఇప్పుడు ఆడవాళ్ళకి కొట్టుకోవడానికి మాత్రం కారణంగా మారిందని మాత్రం చెప్పుకోవచ్చు మనం. ఇటీవల విజయవాడ నుండి జగ్గైపేట వెళ్లే బస్సులో సీటు విషయంలో 2 మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. డ్రైవర్ కూడా బస్సును డైరెక్ట్గా పోలీస్ స్టేషన్గా తీసుకెళ్ళి, అంటే డ్రైవర్ చెప్పాడు డ్రైవర్ కండక్టర్లో కొట్టుకోవద్దమ్మా అని, అయినా వాళ్ళు వినలేదు. దీంతో నేరుగా బస్సును జగ్గైపేట పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళారు. అయితే ఈ వీడియోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాప్షన్ పెట్టి మరీ ఈ వీడియోస్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బస్సులు మహిళలు కొట్టుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్గా మారింది. ప్రజలంతా ఇదే విషయాన్ని ఎక్కడ టీ కొడి దగ్గర లేకపోతే ఇక్కడ నలుగురు కలిస్తే చాలు ఈ విషయాన్ని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తాజాగా ఈ అంశంలో మరో విషయం బయటకు వచ్చింది. కొట్టుకున్న మహిళలపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో సెక్షన్ 3(126)(2) బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించడం, అట్లాగే 115(2) ప్రకారం ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, అట్లాగే 351(2) ప్రకారం పబ్లిక్ న్యూసెన్స్ కింద వారిపై పోలీసులు కేసు పెట్టారు. ఇలా గొడవలు రావడానికి ప్రధానంగా తగిన బస్సులు లేకపోవడం ఒక కారణంగా అయితే కనబడుతుంది. మహిళలకు ఫ్రీ బస్ అంటే కామన్గా అందరు మహిళలు ఆటోల్లో జర్నీ చేయడం మానేస్తారు. గతంలో లేదంటే బస్సులకి డబ్బులు పెట్టి కొనుక్కొనేసినప్పుడు కొంతమంది ఆటోలో వెళ్తారు, లేకపోతే కొంతమంది ఇతర మార్గాల ద్వారా వెళ్తారు. కొంతమంది బస్సులు ఎక్కేవారు. ఆ విధంగా ఎక్కినప్పుడు బస్సుల్లో సీట్లు కూడా ఫ్రీగానే ఉండేవి. ఏదో కొన్ని బస్సుల్లో తప్ప, మేజర్ రూట్లో తప్ప మ్యాక్సిమం బస్సుల్లో కూర్చుండడానికి అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం మహిళలకి ఈ బస్సు ఫ్రీ అవడంతో ప్రతిదానికి బస్సులోనే ప్రయాణించడం మొదలుపెట్టారు. ఈ ఆటోలు ఇతర మార్గాల ద్వారా పక్కన పెట్టేసి, గతంలో ఇంట్లో మనుషుల ద్వారా బైక్ మీద కూడా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది కూడా వెళ్తాల, కామన్గా బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు, ఫ్రీయే కదా అనే ఒక ఆలోచన మీద బస్సులోనే ట్రావెల్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా బస్సులు ఫుల్ రష్గా మారిపోతున్నాయి. అప్పుడు బస్సులు ఎక్కువగా అవసరం అయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే బస్సులు మాత్రం సరిపడినంతగా లేకపోవడంతో ఇలా గొడవలు వస్తానే జరుగుతున్నాయి. మరోవైపు పథకం ద్వారా పురుషులు ఇబ్బంది పడుతున్నారంటూ బీజేపీ నేతలు కూడా చెప్పుకొస్తున్నారు. కూటమిలో ఉన్న బీజేపీయే బస్సుల్లో పురుషుల కోసం సీట్లను రిజర్వ్ చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇది ఎక్కడ జరిగిందంటే నెల్లూరులో బీజేపీ నాయకులు కలెక్టర్కి ఈ విధంగా చెయ్యాలి, బస్సుల్లో పురుషులకి సీట్లు రిజర్వ్ చేయాలని చెప్పి అర్జీ కూడా ఇచ్చారు. ఏదైతే సోమవారం కూడా గ్రివెన్స్ జరిగిద్దో ఆ గ్రివెన్స్లో కలెక్టర్ గారికి అర్జీ కూడా ఇచ్చారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బస్సులు పెంచాల్సిన అవసరం ఉందనేది గుర్తించాలి. ఖచ్చితంగా తగిన చర్యలు కూడా తీసుకోవాలి. అప్పుడే ఈ పథకం గురించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే 50% పాజిటివ్ వస్తే 50% నెగిటివ్ వస్తున్నాయి. అట్లాగే ఈ కొట్లాట్లు ఏదైతే మహిళలు జరుగుతున్నాయో ఈ ముందు మరింత పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. సో ఈ కొట్టుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం పక్కన పెట్టి ప్రభుత్వం వాళ్ళకు అవసరమైన స్థాయిలో బస్సును తీసుకొచ్చే విధంగా ఆలోచన చేస్తే బాగుండిద్ది.